ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలండి. ఏసీ మార్గం మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ప్రతి ఒక్క వెరీ గుడ్ మార్నింగ్ అండి. షాలోమ్ ప్రతి ఒక్కరికి. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రతి ఒక్కరు జీవితంలో అనేక అద్భుతాలు జరిగించాలని మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాను. మీ బంధువులు మీ స్నేహితులు కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఉదయకాల వాగ్దానం మీ జీవితాన్ని మార్చిపోతుంది కాబట్టి మరి ఈ వాగ్దానాన్ని, ఈ వాక్యాన్ని, ఈ లైవ్ని, ఈ వీడియోని మరి స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మరి దేవుడు ఈ దినము మీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నారు, దీవెనలు ఇవ్వబోతున్నారు. నమ్మిన వారి పట్ల దేవుడు గొప్ప మేలు చేయబోతుందండి. కాబట్టి ఎంతమంది ఈ రోజు ప్రార్థిస్తున్నారో, ఎంతమంది నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో, తప్పక దేవుడు మీ కార్యం చేయబోతున్నాడు, మీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు దేవుడు కదండి తన ప్రజల కొమ్మును హెచ్చింప చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని ఒక ఆశీర్వాదం పొందుకుందామా, దేవుని ఒక దీవెన పొందుకుందామా? అయితే చివరి వరకు చూడండి. చివరిలో మరి దేవుని ఒక దీవెన మీకు ఉండబోతుంది. కాబట్టి మరి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం కింద కామెంట్ సెక్షన్ మీరు రిక్వెస్ట్ పంపిస్తున్నారో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు మీ పేరు, ఏరియా మెన్షన్ కూడా చేయండి. మరి మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. ప్రత్యేకమైన ప్రార్థనలో మీ పేరు మెన్షన్ చేసి ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి మరి వాగ్దానం కిందనే మరి ఇంకోటి ఛానల్ ఉందండి. ఆ ఛానల్లో మీకు ప్రత్యేకమైన ప్రార్థన మేము పెడతా ఉంటాం. కాబట్టి లింక్ పెడతాము. ఆ లింక్ ఓపెన్ చేయండి. ఆ ప్రార్థనలో కూడా మీరు ఏకీభవించండి. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల అద్భుతము దేవుడు చేయబోతున్న కల్వరీ హీలింగ్ ఫైర్ మినిస్ట్రీ అండి. మరి CHF మినిస్ట్రీ అని కొడితే వచ్చేస్తుంది. మరి ఆ మినిస్ట్రీ ఛానల్ని ఓపెన్ చేస్తే అందులో మీ ప్రార్థనలు ఉంటాయి. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల అద్భుతం చేస్తే, ఒకవేళ మీకు తెలియదనుకో దాని కింద మరి ఈ వాగ్దానం కిందనే లింక్ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఆ వాగ్దానం కింద లింక్ ఓపెన్ చేయండి. మరి దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. మరి ఈరోజు వాగ్దానం చూసుకుందామా? మరి కీర్తనలు 148 అధ్యాయము 14 వచనంలో దేవుడు మనం సెలవిస్తా ఉన్నాడు. ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలులకు ప్రఖ్యాతికరముగా ఉన్నది యెహోవాను స్తుతించుడి. కదండి, ఖ్యాతికరంగా కదండి. నిజంగా ఈరోజు దేవుడు ఏం చేస్తున్నంటే, దేవుడైన తన ప్రజలను ఉన్నత పొజిషన్లో ఉంచబోతుందండి. హల్లెలూయా. అంటే నిన్ను తగ్గించిన చోటే దేవుడు ఏం చేస్తాడంట, నేను హెచ్చిస్తాడంట. హల్లెలూయా. నిజంగా అండి, ఈరోజు ఏదైతే తగ్గింపబడ్డావా, ఈరోజు నిన్ను అందరు అవమానిస్తున్నారా, హేళన చేస్తున్నారా? అయితే దేవుడు తన ప్రజలను ఏం చేస్తున్నంట, తలగా నియమించబోతున్నంట. ఎందుకంటే తన భక్తులందరి ఎడల దేవుడు ఇజ్రాయేలుకు సమీపమై ఉన్న కీర్తనీయుడు అండి. ఈరోజు దేవుడు సెలవిస్తాడు, మన వాళ్ళకు పైకి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఏ ప్రజలు పైకి లేవనెత్తట్లేరా? కానీ దేవుడు ఈరోజు నీ పైకి లేవనెత్తేవాడండి. మనుషులు మనం తక్కువ చేసి చూస్తున్నారేమో, వాళ్ళ దృష్టికి మనము విలువ లేని వారిగా ఉన్నామేమో, మనం తగ్గిస్తున్నారేమో. ఈరోజు మనకు చదువు లేదనో, అందం లేదనో, మరి లేకపోతే జ్ఞానము లేదనో కదండి, ఏది లేదని నిన్ను పక్కకు పడేస్తున్నారేమో కదండి, తగ్గిస్తున్నారేమో. కానీ దేవుని సమయం వచ్చినప్పుడు ఆయన మన స్థితిని మార్చగలడు. హల్లెలూయా. ఏం చేస్తాడంట అండి, మన స్థితిని మార్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి అప్పగించుకున్నప్పుడు నీ స్థితి మారబోతుంది, నీ పరిస్థితులు మారబోతుంది. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు దేవుని ప్రార్థిస్తున్న యేసయ్యా, ఈరోజు నన్ను తలగా నియమించబోతున్న యేసుప్రభు, నన్ను హెచ్చించబోతున్న యేసయ్యా, ఎందుకంటే నా బలము కాదేసా, నీ శక్తి యేసు ప్రభా. ఈరోజు నేను రెస్పెక్ట్ చేస్తున్నాను, నేను గౌరవిస్తున్నాను. ఈరోజు నా విలువను పెంచబోతున్నావు యేసు ప్రభా. నేను నమ్ముతున్నాను యేసు ప్రభా, ఎందుకంటే నా కొమ్మును హెచ్చించబోతున్నావు. నా బలానికి గుర్తు యేసు ప్రభా, నువ్వు నాకు తోడుగా ఉన్నావని అని ఎంతమంది అండి ఈరోజు దేవుని ప్రజలుగా జీవిస్తున్న వారికి ఆయన బలము, ఆయన ఒక రెస్పెక్ట్, ఆయన కదండి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది, దేవా నా బలాన్ని తగ్గించుకుంటున్నాను యేసు ప్రభా, నీ బలాన్ని హెచ్చిస్తున్నాను, నీపై నేను ఆధారపడి ఉన్నాను యేసయ్యా, నువ్వే నాకు ఆదరణకర్తవు అని చెప్పేసి ఈరోజు ఎంతమంది అండి ప్రార్థిస్తూ దేవుని అడుగుతారు. ఖచ్చితంగా దేవుడు మీద ఆధారపడిన వారికి సమీపంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటుండు. హల్లెలూయా. నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావా? అయితే నా ప్రియ సహోదరులు, ఈరోజు ఈ వచనము దేవునికి సమీపంగా ఉండాలని మనకు తెలియపరుస్తుంది. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండాలని, ఆయన మహిమను మనం ఉపయోగించుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి చివరి మాట కాదండి, ఇది కదండి, దేవుని ఒక బలమైన మాట నీతో మాట్లాడబోతుంది. కాబట్టి ఈరోజు కష్టం ఉండొచ్చు, లేకపోతే ఆలస్యం ఉండొచ్చు, లేకపోతే నీ చేతిని కదా నీ భవిష్యత్తులో లేకపోవచ్చు కదండి. ఈరోజు అనుకుంటున్న నా భవిష్యత్తు నాకు లేదు, దేవా ఎప్పుడు హెచ్చిస్తావు యేసుప్రభా, ఈరోజు నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థమవుతలేదు, నా పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతలేదు యేసుప్రభా అని అంటున్నావా? అయితే ఆయనకు తెలుసా అండి ఈరోజు నీ పరిస్థితి ఏంటో, నీ బ్రతికేంటో. కానీ దేవుడు చివరి వరకు ఆయన మహిమను పొందుకునే విధంగా చేస్తాడు, నేను సాక్షిగా నిలబెట్టుకుంటాడు. కాబట్టి దేని విషయం చింతించొద్దు, ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎక్కడ హెచ్చించాలో ఆయనకు తెలుసా అండి. మనకు తెలియదు మనం ఎక్కడ హెచ్చింపబడాలో మనకు తెలియదు, కానీ దేవుడు ఎక్కడ హెచ్చించబడాలో, ఆయన శక్తి ఎక్కడైతే
దిగుతుందో మీకు తెలియదండి. కాబట్టి విశ్వాసం ఉండి నమ్మిక ఉండండి, అప్పుడు ఆయన కృపను చూస్తావు. హల్లెలూయా. ఆయన ఒక గొప్ప మహిమను చూడబోతున్నావు. కాబట్టి ఈరోజు ఎదుగుదల దేవుడే నీకు తోడై ఉండాలి కదండి. కాబట్టి దేవుని అడగ, దేవా ఈరోజు నా ఎదుగుదలకు నీ కీర్తనే దేవా, నేను కీర్తిస్తున్నాను యేసుప్రభా, నేను గణపరుస్తున్నాను, నీకు మహిమకరంగా నేను జీవించబోతున్నాను యేసుప్రభా. దేవా ఈరోజు నన్ను తక్కువ చూసిన వారంతా ఈరోజు నిరుత్సాహపడుతున్నా, కానీ నన్ను తక్కువ చూసిన వారి ఎదుట నువ్వు తలగా నియమించబోతున్నావు యేసుప్రభా. ఈరోజు నన్ను హెచ్చించేది మనిషి కాదు యేసుప్రభా, నన్ను హెచ్చించేది నువ్వే యేసుప్రభా. నమ్ముతున్నారా? అయితే దేవుడు తప్పక కార్యం చేయబోతున్నాడు. ఈరోజు నీ బలాన్ని నమ్ముకోకు, కదండి దేవుని బలానికి అప్పగించండి. దేవుడు ఖచ్చితంగా మీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవా మనుషుల చేతికి నన్ను అప్పగించకు, నేను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎందుకంటే నేను మనుషుల చేతిలో పడ్డాను అనుకో, నాకు విలువ రాదు, కానీ నేను నీ చేతిలో ఉంటే నాకు విలువ వస్తుంది యేసుప్రభా. నన్ను హెచ్చించబోతున్నావు, నా భవిష్యత్తు నీ చేతికి అప్పగిస్తున్నాను. నువ్వు నిర్లక్ష్యం చేసేవాడు కాదు. ఈ లోక మనుషులు నన్ను నిర్లక్ష్యం చేస్తాను, నువ్వు నన్ను ఘనతగా నియమించే దేవుడు. నమ్మిన వారి పట్ల దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతుండో ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా. కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారు యేసుప్రభు, వారందరి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి, గొప్ప మేలు చేయండి యేసుప్రభు. ఈ దినం ఈ క్షణం ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశించి పోషించి సంరక్షించండి. ఈరోజు ఎవరు ఏ అవసరాలు, ఏ అక్కర్లన్నీ తీర్చండి యేసుప్రభు. మీరే కార్యం జరిగించేవాడు, అద్భుతాలు చేయవాడు, మేలు చేయవాడు యేసుప్రభు. సమస్తం ఎరిగిన, సమస్తం చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు వేసా, నీ పాదల్సని మొరపెడుతున్నాం యేసుప్రభు. మా కుటుంబం మీద దయచేయండి యేసయ్యా. ప్రతి శోధన, ప్రతి వేదన తప్పించండి యేసయ్యా. ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడుదల కలుగునుగాక. రిహజ్ బారిషిక హజ్జల వరకు యేసుప్రభు. ఈరోజు గర్భాలు తెరవబడును గాక. భార్య భర్త సమస్య కోర్టు కేసు అన్నిటి నుంచి విడుదల దయచేయండి యేసుప్రభు. అనారోగ్యంతో బలహీనంగా ఉన్న ఐసీలో ఉన్న స్వస్థత విడుదల కలుగును గాక. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ సంవత్సరం అంతా బ్లెస్ చేసి దీవించి ఆశించి పోషించి సంరక్షించి వారికి ఉన్న అవసరాలు అక్కర్లన్నీ తీర్చనేసా. నేను జాబ్స్కి వెళ్తున్నారు, జాబ్స్ దయచేయండి. పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్స్ కొరకు, ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్న వారికి జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతమంది అయితే నేను దేవా ఇంటర్వ్యూకి వెళ్తున్నారో మరి ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుట్ సహాయం దయచేయండి యేసుప్రభు. నువ్వే సహాయం దయచేయండి, అద్భుతం జరిగించాలి. ఎంతమంది చిన్న బిజినెస్, పెద్ద బిజినెస్ వరకు జ్ఞాపకం చేసుకుని వారి బిజినెస్ డెవలప్ కావాలి, మంచి దేవా మంచి లాభాల వరకు దయచేయండి యేసుప్రభు. ఈ రోజు రక్షణ భాగ్యం దయచేయండి యేసుప్రభు. అబ్రోడ్ వెళ్తున్న వారికి జ్ఞాపకం చేసుకుని వెళ్ళుటకు సహాయం దయచేయండి, మార్గాలు తెరవబడును గాక యేసుప్రభు. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరూ మంచి మార్క్స్తో పాస్ అవుట్కు సహాయం దయచేయండి దేవా. మంచి ఒక పొజిషన్లో ఉండాలి యేసుప్రభు. వారి తలగా మీరు నియమించండి యేసు. నేను నమ్మిన బిడ్డలు తలగా నియమించే దేవుడు, తోకగా నియమించే కాదని ఇప్పుడే వాక్యం ద్వారా సెలవిస్తున్నాం యేసు. నీ బలము, నీ శక్తిని వారికి అనుగ్రహించండి యేసుప్రభు. మీరే కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.